హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు మీరు ఒక మంచి టేస్టీ వెరైటీతో రెడీగా ఉన్నారని నేను మన వాళ్ళందరికీ చెప్పేశాను. ఓకే. సో ఇంతకీ ఏం చేస్తున్నారు ఈ రోజు? బటర్ మష్రూమ్ అండి. బటర్ మష్రూమ్. యా, అంటే కొంచెం మక్ని గ్రేవీలో వస్తుంది. ఓ, దాంట్లో మష్రూమ్ కాంబినేషన్. yes అండి. సో ఎక్కువ పన్నీరే అందరూ చేసుకుంటూ ఉంటారు. సో మష్రూమ్ కూడా ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు కదా, సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి, మరి బటర్ మష్రూమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బటర్ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పంచదార చిటికెడు, కసూరి మేతి చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ తో రాజుగారు రెడీగా ఉన్నారు. చూడడానికి అవే చాలా బాగున్నాయి, ఇంకో వంట ఎంత బాగుంటుందో. సో రాజుగారు మొదలు పెట్టేద్దామా? ఓకేనండి. సో వంట కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. సో ముందుగా కొద్దిగా ఆయిల్, ఓకే, అలాగే ఎక్కువగా బటర్ అండి. సో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో. బేసిక్ గానే మనకి ఈ బటర్ మసాలా దీంట్లో కొంచెం వెన్న ఫ్లేవర్, కసూరి మేతి ఎక్కువగా తెలుస్తుంది, ఇవే బాగా తెలుస్తూ ఉంటుంది. మసాలా దినుసులు అండి. ఓకే. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం ఘాటు కొరకేనండి. సో ఇది ఎక్కువగా స్పైసీగా ఉంటుంది, కొంచెం కమ్మకమ్మగానే ఉంటుంది ఎప్పుడు మనకి. సో ఓన్లీ వెన్నతో చేసుకోవచ్చు కానీ తొందరగా ఈ ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు తొందరగా బర్న్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తాం. ఆయిల్ అనేది స్పూన్ వేసుకుంటే మనకి చాలేమో కదా. చాలండి. సో దీంట్లో టొమాటో ఉల్లిపాయ పేస్ట్ అండి. ఓకే. సో ఈ రెండు కూడా ఉడికించేసి పేస్ట్ చేస్తాం. సో ఉల్లిపాయ కూడా ఉడికించేయాలి రాజుగారు? రెండు కలిపేసి ఉడికిస్తామండి. ఓకే ఓకే. సో టమాటోలు కూడా కొంచెం బాగా పండిన అయితే బాగుంటాయి. సో కొద్దిమంది ఏంటంటే కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు, కొంచెం కమ్మదనం కోసం పేస్ట్ లో. కొంచెం కలర్ కూడా వస్తుంది నేచురల్ గా, కొంచెం ఆ టేస్ట్ కమ్మదనం కూడా వస్తుంది. బేసిక్ గా మనకి బటర్ మసాలానే కొంచెం అంటే తక్కువ స్పైసీగా ఉంటుంది కదా. సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. ఓకే. ఇదేంటంటే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే ఇంకొంచెం బాగుంటుంది, అంటే కలర్ వస్తుంది, స్పైసీ తక్కువ ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ కలర్స్ వాడే బదులు కారంతోనే నేచురల్ కలర్. yes అండి. పసుపు కొద్దిగా. ఓకే. సో కొద్దిగా కారము పసుపు అది కొంచెం ఇదైతే మనము మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది బాగా కలిపేసి కొంచెం మష్రూమ్ వేసేసి మూత పెట్టేసిద్దాం. కొంచెం ఆ ముక్కలు మగ్గితే మిగతా పేస్ట్ లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో మష్రూమ్, సో మష్రూమ్స్ ఎప్పుడైనా కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో వేసేసి బాగా కడిగేసి ఆ తర్వాతే వాడాలండి. ఎప్పుడు వాడినా, ఎలాంటి డిష్ లో వాడినా కానీ. సో ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే. సో బేసిక్ గా పన్నీర్ అయితే మనకి చాలా, అంటే అదేం కుక్ అవ్వాల్సిన పని లేదు. ఏ వెజిటబుల్ యాడ్ చేసుకున్నా కొంచెం అది ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, మూత పెట్టేద్దామా? మూత పెట్టేసేద్దామండి. సో ఇక్కడ చక్కగా మష్రూమ్ ఆ పేస్ట్ లో ఉడుకుతూ ఉంటుందండి. మనం ఎందుకు వెయిట్ చేయటం, ఒక చిట్కా చూసేద్దాం. వైట్ డ్రెస్ అంటే చాలా మంది లైక్ చేస్తారు, ముఖ్యంగా ఈవినింగ్ పార్టీస్ కి, ఫంక్షన్స్ కి చాలా ఎలిగెంట్ గా, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. కానీ ఎటొచ్చి వాష్ చేయడము, మెయింటెనెన్స్ కాస్త కష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు వైట్ డ్రెస్ వాష్ చేసేటప్పుడు ఒక 10 నిమిషాల పాటు షాంపూ ఉన్న నీటిలో వేసి నానబెట్టి ఆ తర్వాత కనుక వాష్ చేసుకున్నట్లయితే వాటి కలర్ అనేది తగ్గకుండా ఇంకా మరింత మెరుపుతో తెల్లగా కనిపిస్తాయి. మీరు ఒక మంచి చిట్కా చూసేసారండి. ఇక్కడ మష్రూమ్ చక్కగా ఉడికిపోయిందని అనుకుంటున్నాము. ఇప్పుడు చూస్తాం. బాగుంది రాజు గారు, ఇది చూస్తుంటేనే నాకు బాగా ఆకలి స్టార్ట్ అవుతోంది. సో రోటీ కదా తెప్పించేసుకొని హ్యాపీగా తినేయచ్చు. దీంట్లో జీడిపప్పు పేస్ట్ అండి, కొంచెం కమ్మగా, కొంచెం అది ఇంకా చాలా కమ్మగా. ఒక డిష్ ని ఎంత బాగా మనము ఇలాంటివన్నీ వాడి దాన్ని ఎంత రిచ్ గా చేసుకోవచ్చో అంత సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. సో వాటి వల్ల మనకి బేసిక్ గా టేస్ట్ లో మార్పు వస్తూ ఉంటుంది. ఫ్రెష్ క్రీమ్ అండి. ఓకే. మంచి క్రీమీగా చేద్దాం అనుకున్నారు రాజుగారు ఈరోజు. ముందే చెప్తే హ్యాపీగా నేనే చపాతీ పిండి తడిపెట్టుకుని పక్క చపాతీలు కూడా చేసేసుకునేదాన్ని కదా, అసలు వెయిట్ చేసే పని ఉండేది కాదు. నెక్స్ట్ టైం కొద్దిగా గరం మసాలా. ఓకే.
సో ఇప్పుడు మనకు ఒరిజినల్ కలర్ లో వచ్చేస్తుంది, కొంచెం లైట్ ఆరెంజ్ కలర్ లో. యా. బాగా పండిన టొమాటోలు తీసుకుంటే నేచురల్ కలర్ వచ్చేస్తుంది. సో లేదా ఇంకొంచెం నేను ఇందాక చెప్పాను కదా, కొంచెం మిర్చి పౌడర్, క్యారెట్ అన్నా లేదా కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయినా. Yeah. సో ఇవన్నీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. అవును. సో దీంట్లోనే కసూరి మేతి, ఓకే. సో ఏది మర్చిపోయినా ఏది అవాయిడ్ చేసినా ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకుంటేనే మనకి ఆ బటర్ మసాలాలో Original taste అనేది సో వెజిటబుల్స్ మార్చినా పన్నీర్ ఏది మార్చినా ఇది ఒకటి మాత్రం యాస్టీస్ గా ఉంచేసుకుంటే బాగుంటుంది. సో కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం పంచదార కూడా అండి. ఓకే, రెడీ అయిపోయిందండి. సో గీత గారు కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తా ఉన్నారు. సో తొందరగా తీసేసి టేస్ట్ కూడా చూసేస్తాం. సో కొన్ని డిష్లు అలా ఉంటాయి. సో అవుతున్నప్పుడు నుంచి ఎప్పుడైపోతుందా ఎప్పుడు తినేద్దాం అన్నట్టుగా ఉంటుంది. సో ఇది కూడా అలాంటిది. సో పైనుండి ఇంకొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అండి. ఓకే. యమ్మీ డిష్ రెడీ అండి. వావ్. సో వేడివేడిగా బటర్ మష్రూమ్ రెడీ అయిపోయిందండి. మరి లేట్ చేయకుండా టేస్ట్ చూసేయాలి కదా. సో తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బటర్ మష్రూమ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె, వెన్న వేసి మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్స్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, గరం మసాలా, కసూరి మేతి, కొత్తిమీర, పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బటర్ మష్రూమ్ రెడీ.